వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల తరఫున చైర్మన్ డాక్టర్ రియాజ్ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరుల త్యాగాల మీద స్వాతంత్రం వచ్చిందని తెలిపారు. ప్రజా ఉద్యమంలో ఆనాడు గ్రంథాలయ ఉద్యమం ఎలా చైతన్యపరిచాయో అదే స్ఫూర్తితో విద్యార్థుల కొరకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని రియాజ్ అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిబ్బంది అందరూ కూడా అందరికీ స్వాగతం. సాధన్ భరత్ విశ్రమ్, భరత్ సాధన్, భరత్ విశ్రమ్, భరత్ సాధన్, భరత్ విశ్రమ్. మన ముఖ్య అతిథుల వారి చేత మనం జెండా ఆవిష్కరణను చేసుకున్నాం. భరత్ సాధన్. మన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుల వారు శ్రీ డాక్టర్ రియాజ్ గారిని కోరుతున్నాను. అట్లాగే మన పౌర గ్రంథాలయ శాఖ, అట్లాగే మన ముఖ్య గ్రంథపాలకులకు, అట్లాగే మన ప్రతి సంవత్సరం ఇదివరకైతే సబ్జెక్ట్గా ఫస్ట్ చేయాలా, నెక్స్ట్ చేయవు మరి అది ఇంకా ముందు చేయకని చెప్పు సార్. ఫోటో రాలే ముందు కరెక్ట్గా కాదు. అవునా जय बोलो स्वतंत्र भारत की जय, जय बोलो स्वतंत्र भारत की जय, जय तेलंगाना, जय जय तेलंगाना. అదేవిధంగా మన దగ్గర పనిచేస్తున్న చాలా ఉన్నాయి. సో గట్టిగా ఖాజా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మళ్ళీ తీసుకోండి. అదేవిధంగా సంతోష్ మన చెప్పిన ఉత్తమ ఉద్యోగులుగా ఇవ్వాలని మన డాక్టర్ రియాజ్ చారి ఉద్యోగి చారి వాళ్ళ అబ్బాయి కుమార్ షీఈ్ ద మాస్టర్ ఆఫ్ అల్వి నుంచి వచ్చి ఇంకొక అల్వి మెడికల్ ఇవాల్యుయేషన్ మీకు త్వరలోనే ఉద్యోగం ఇప్పిస్తాము. అతను నేను ఎప్పుడు చూశాడు. ఏ రోజంటే మా కారు వెళ్ళలేదు కదా. మన రవీందర్ రెడ్డి లైబ్రరీ ఇస్తాం అన్ని బయట ఇంకా ఎవరైనా 15th ఆగస్ట్ సందర్భంగా 2 సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ లైబ్రరీలో కూర్చొని అందరు లోపలికి వచ్చి కూర్చోండమ్మా. 28వ భారతదేశ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పౌర గ్రంథాలయాల సిబ్బంది తరపున, ఆఫీసర్స్ తరపున ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏ స్వతంత్ర ఉద్యమంలో అమరుల త్యాగాల ఫలితంగా ఈ స్వతంత్ర ఉద్యమ ఫలితాలు వచ్చాయో ఆ త్యాగాలను పునరంకితం చేసే భాగంలో లైబ్రరీస్ చేస్తాయని, లైబ్రరీ డిపార్ట్మెంటు దేశ సేవలో నిమగ్నమవుతుందని చెప్తూ, ఆ రోజు స్వతంత్ర ఉద్యమ సమయంలో ప్రజా చైతన్యానికి ఏ రకంగా గ్రంథాలయాలు ఉపయోగపడ్డాయో, అలాగే ఇక్కడ రాజరిక పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో గ్రంథాలయాలు ఏ రకంగా ప్రజలను చైతన్యపరిచాయో, ఇప్పుడు కూడా స్వతంత్ర ఫలితాలను ప్రజలకు అందజేయడంలో కూడా లైబ్రరీలు, గ్రంథాలయాలు ఆ సేవలో నిమగ్నమవుతాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.
శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనకు సుదినం అని చెప్పాలి. ముఖ్యంగా వచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. ఎందుకంటే గతంలో వెలువెలబోతున్న ఈ భవనాన్ని వారు వరుసగా ముందంజగా ఉండి ఒక గైడ్గా పనిచేసిన వారికి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మొన్ననే వేదికను అలంకరించిన డాక్టర్ రియాజ్ సార్, చైర్మన్ సార్కి, సంచాలకుల వారికి, మన సహాయ సంచాలకుల వారికి, మిగతా సిబ్బంది అందరికీ, గెయిటర్ లైబ్రరీ గారికి, ప్రత్యేకంగా ఎస్సీఎల్ స్టాఫ్కి, మా స్టాఫ్కి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మన అదేవిధంగా మన గ్రంథాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రియాజ్ సార్ వచ్చి ఇప్పటికి ఈ రోజుకి నిన్నటితో 1 month అయిపోయింది. ఈరోజు 1వ రోజు, మళ్ళీ ఇంకొక 2వ నెలలో పట్టాడు సార్. ఈ నెల లోపలనే చాలా చైతన్యవంతమైనటువంటి మీటింగ్లు అన్ని ఏర్పాటు చేసి ప్రజలతో పాటు గ్రంథాలలో ఉండే ఎంప్లాయీస్ కూడా స్ఫూర్తినిస్తూ చైతన్యపరుస్తూ మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి సార్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాకుండా కేసీఆర్ గారు కాకుండా కేసీఆర్ గారు అయ్యే ఏ ఘటమాన్ని ఆయన सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, हम बुलबुले हैं इसकी ये गुलसितां हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। गुर्बत में हो मगर हम, रहता है दिल वतन में, गुर्बत में हो मगर हम, रहता है दिल वतन में, समझो वही हमें भी दिल है जहां हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। पर्वत वो सबसे ऊंचा, हम साया आसमां का, पर्वत वो सबसे ऊंचा, हम साया आसमां का, वो संतरी हमारा, वो पासबां हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। गोदी में खेलती हैं इसकी हजारों नदियां, गोदी में खेलती हैं इसकी हजारों नदियां, गुलशन है जिनके दम से रश्के जिना हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे
इकबाल कोई महरम अपना नहीं जहां में मालूम क्या किसी को दर्द निहा हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा। जय हिंद। In view of 78th Indian Independence Day occasion, I would like to greet all of you a wonderful charismatic Independence greetings. The director of this Telangana Public Libraries, Razu Garu, the deputy director of Telangana Public Libraries, Harshankar Garu, and the senior officers, Narsimha Garu, Rani Garu, Roja Ramani Garu, Sujata Garu, Premlata Garu, and also Kesari Garu, and my dear esteemed colleagues, Rakesh Garu, Ravi Kumar Garu, and जो सारे जहां अब्बास भाई, उनका बहुत सुंदर और तेजो गाना अलम इकबाल का सुनाए, उनको भी मैं शुक्रगुजार हूँ। Friends, our motherland India is having a long history. Our history has been started from Indus civilization. It is one of the oriental societies of the world. Very few societies they are having this type of oriental culture, like the Nile civilization of Egypt, Mesopotamia civilization of the Iraq, and the Yellow River civilization of China. Very few countries have this type of civilization. Our civilization is a flourished civilization, and it was enriched by the preachings of Gautam Buddha and the administrative rule of King Ashoka. And we had a great culture of Ganga Jamuna Tehzeeb, which is the heritage of Hyderabad city. And our freedom fighters had a great struggle. Bhagat Singh, Azad Chandrasekhar, and Asfaqullah Khan on one side, and Mahatma Gandhi, Netaji Subhash Chandra Bose, Pandit Jawaharlal Nehru, Sardar Vallabhbhai Patel, Maulana Abul Kalam Azad on the other side. The streams of national patriotism made India to got independence due to the great sacrifice of so many people. Now we are the people of heritage of Indian freedom struggle. So Indian freedom struggle is symbol for the unity of oneness, the unity of togetherness, the unity of common consciousness. Oneness, togetherness and common consciousness made India's independence struggle is very rich. Now we are celebrating 78th Independence Day as a symbol for their sacrifice. And in this 78 years of independence, we established so many industries. We grown our agriculture growth. At the same time, at the time of India's independence, our literacy was only 14%. And now we reached more than near to 70%. And women literacy was very low in those days. Now we got it in a tremendous way. But this progress is not enough. And Satyanarayan also I am going to wish for his services. So we have to understand that we are enjoying the present freedom, democracy, secularism, sovereignism because of our independence struggle. And we achieved so much to compare with the independence era, but it is not enough for our growth and progress. And particularly, books are the treasure of knowledge. We have to carry this treasure to future generations. So libraries are the best centers for it. Without libraries, the Indian independence struggle movement and the
movement against the feudal monarchy of this area was not possible. So I appeal all of you on the occasion of the 78th Independence Day, kindly contribute yourself, dedicate yourself for the flourishment of libraries. As the chairman of this department, definitely I am going to work with you as a soldier along with you. In future, definitely under the leadership of the esteemed officers who are sitting on this dais, definitely we are going to make our library department as a flourishable department. I have two plans to make this library as one of the popular departments among the Telangana government. One is, in November we are going to celebrate this library festival only on this office in a beautiful manner. I am going to invite CM Revant Reddy to the occasion. Definitely sir will come and we have to organize that event in beautiful manner. That is the one target what I am having. The second target is we have to organize a national level seminar, national level conference in Hyderabad. I am going to bring funds for it from Kashmir to Kanyakumari, from Thar Desert to Aizawl. We have to call all the librarians who are working in entire India on behalf of libraries. So we have to discuss with the eminent personalities who are working at Calcutta, and within few months I want to take some of the few officers of this department. We have to travel to Calcutta and we have to make them convenience to come here, and definitely we are going to make all convenience and all the facilities. We have to book the hotels of here. I will take the help of library, the Department of Education, who is the minister, is our CM only, is the minister of this thing. So definitely we are going to organize a big seminar or big workshop from national level, not state level, entire national level. We have to call people from all the works of all the streams of library department from all the states. That is a thing we have to, definitely we are going to do it, because I have experience as a university professor. Previously also I worked regarding the type of organizing the seminars. Future we are going to do it. And another dream of me, I have to visit all the 573 libraries which are existing in this Telangana. I visit all the 573 libraries with the help of all of you. So with your support only I can, and we can do that. So in this occasion, again I appeal all of you very sincerely, with bottom of my heart, kindly dedicate yourself for the flourishment of libraries. The serving library is the serving the readers. Serving the readers is serving the intellectuality. Serving the intellectuality is the great patriotism towards our country. Thank you.